हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఇది మనల్ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని ఈ కార్యక్రమం చక్కగా సజావుగా సాగేటట్టుగా చక్కటి విషయాలు మనకు అందించి మన ద్వారా అవి తెలియబడేటట్టుగా చేయమని ఒక పక్కన ప్రార్థిస్తున్నాం. ఇంకో పక్కన ఏంటి, మనం తల్లులు చిన్న పిల్లల్ని నిద్రపుచ్చడానికి పాటలు పాడుతూ ఎలాగైతే పిల్లల్ని నిద్రపుచ్చుతూ ఉంటారో అట్లాగా వీటిని గానం చేయటం ద్వారా ఒక పరవశత్వ స్థితిలోకి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ ట్రాన్స్లో నుండి పరవశత్వ స్థితిలో ఈ మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా వాటిని వింటూ ఉండడం తద్వారా అవి మనలో ఈ విషయాలను మేల్కొల్పడానికి అది ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవడం అనేది ఏం లేదు ఇక్కడ. నేను మనలో లేకపోతే కదా అర్థం చేసుకోవటం, కొత్తగా నేర్చుకోవటం అన్ని. పోయి చెప్పుకునే ప్రతి విషయం మనలో ఉన్నదే, నిద్రాణ స్థితిలో ఉంది, దాన్ని తట్టి లేపుతున్నాము అన్నట్టుగా. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 238వ పాఠము 28/1/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇప్పుడు పరమ గురువులు మరువు దేవాపి పరాశర మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు వాళ్ళు. అప్పుడు గత 60 సంవత్సరాలుగా ఈ గణితము, జ్యోతిషము, ఖగోళము వీటికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు. అట్లా మనము దానికి నమూనాగా ఇక్కడ మనము ఇలాగా నేర్చుకుంటూ వింటూ ఉండడం వల్ల మనం తర్వాత ఆ విధమైనటువంటి లోతుల్లోకి వెళ్ళటానికి కావలసిన ప్రాతిపదిక ఇప్పుడు దీని ద్వారా మనకు ఏర్పడుతుంది. అంటే రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఓపికగా, ఓర్పుగా ఇది ఒక కార్యక్రమం. రోజు దినచర్యలో ఎట్లాగైతే మనకి రకరకాల కార్యక్రమాలు ఉంటాయో, రోజువారీ చేయవలసిన దైనందిన కార్యక్రమాలు, ఇది ఒక కార్యక్రమం అయిపోయింది మనకి. ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే భవిష్యత్తులో మనం ఆ పరమ గురువుల దగ్గర నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఇది మనకి ఒక అలవాటుగా మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి తగిన విధంగా అక్కడ కూర్చొని మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 లోని 9 శ్లోకాలు దాని వివరణ పూర్తి చేసుకున్నాం. అయితే ఈ స్టాంజా 1 మొత్తంగా మనం అవగాహన కావాలి అంటే నెక్స్ట్ స్టాంజాలోకి వెళ్ళేటప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పూర్తి అయిపోయిన స్టాంజా 1 మనం అది మనదిగా చేసుకోవడానికి ఇది ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయం గురించి మనం కొంత తెలుసుకుని ఉంటే అప్పుడు ఈ రెండింటికి వారధిగా అది పనిచేస్తుంది. స్టాంజా 1కి, స్టాంజా 2కి. ఎందుకంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతుంది. ఈ రెండింటికి మధ్యన ఉన్న వారధి అది మనకు అవగతం అవ్వాలి అంటే ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల సి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ ఇన్ పార్ట్ 2 అని చెప్పి మనకి చివరిలో ఇవ్వటం జరిగింది స్టాంజా 1 ముగించినప్పుడు. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏకత్వము అనేకత్వంలోకి ఎట్లాగో వస్తుంది అన్నదానికి సైన్స్ పరిభాషలో చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. న్యూటన్స్ corpuscular hypothesis is admitted to have broken down on interference. ఏం జరిగింది? ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము కార్పస్క్యులర్ హైపోథెసిస్ అన్నది అంటే అణువుగా ఉన్నవి, కాంతి అణువులుగా ప్రయాణం చేస్తూ
సరళ రేఖగా ప్రయాణం చేస్తూ రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆ పార్టికల్స్ గా అనమాట, అణువులుగా. ఆ పార్టికల్స్ కూడా అలాగా డిస్క్రీట్ పార్టికల్స్, అంటే ఒకదానికొకటి సంబంధం లేదు అన్నట్టుగా ఒక గుంపుగా, అంటే పూర్తి సంబంధం లేకుండా వేరైన సంబంధం లేని పరిమిత సంఖ్య గల విలువలు ఉన్న గణిత శాస్త్ర మూలాన్ని తెలిపేది డిస్క్రీట్. అట్లాగా విడివిడిగా ఉన్న అణువుల్లాగా ఇవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాల్డ్ కార్పస్కల్స్ which travel in a straight line with finite velocity. ఆ వేగం కూడా పరిమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తుంది. అండ్ పొసెస్ ఇంప్యూటస్, అంటే ఇప్పుడు ప్రయాణం చేయటానికంటే మరి శక్తి కావాలి, చోదక శక్తి, ముందుకు నడిపించే శక్తి. ఆ శక్తి కూడా తనలో నింపుకొని ముందుకు అలాగా ప్రయాణం చేస్తుంది. మరి ఎక్కడి నుంచో ఉన్న సూర్యుడి నుంచి ఆ వెలుగు అలా ప్రయాణం చేస్తూ ఇంత దూరం, కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేయాలంటే మరి దానికి ఒక చోదక శక్తి, దాన్ని నడిపే శక్తి కూడా కావాలి. ఆ నడిపే శక్తితో కలిపి అది ప్రయాణం చేస్తూ ఉంది అన్న సిద్ధాంతాన్ని ఈయన తయారు చేశాడు, ఐజాక్ న్యూటన్ అన్న ఆయన. అయితే ఈజ్ అడ్మిటెడ్ టు హ్యావ్ బ్రోకెన్ డౌన్ ఆన్ ఇంటర్ఫిరెన్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది, కొంతవరకే పరిశోధన చేయగలిగాడు, కొంతవరకు ఆ విషయాన్ని అందించగలిగాడు. ఆ తర్వాత ఏమైంది, అది బ్రోకెన్ డౌన్. సంథింగ్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్ ఆర్ నాట్ వర్కింగ్, సంథింగ్ నాట్ వర్కింగ్ అంటే అది సరిపోలేక కొంతకాలం జరిగిన తర్వాత, కొన్ని పరిశోధనలు మరింత ముందుకు వెళ్ళిన తర్వాత ఈ సిద్ధాంతం పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. కొంత ఉపయోగపడింది, అది ఉపయోగపడలేదనే లేదు, ఇది ఉంది కాబట్టే ఈ సిద్ధాంతంతో ఆధారంగా ఇంకొంచెం పరిశోధన చేసి కొంచెం ముందుకు వెళితే ఇంకొన్ని విషయాలు తెలిసినాయి, దాంతో ఇది ఒక పక్కన పెట్టాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది, బ్రోకెన్ డౌన్. ఎందుకంటే ఇంటర్ఫరెన్స్ ఆన్ ఇంటర్ఫరెన్స్ అంటే ఈ అడ్డుపడటం, తరంగాలను అడ్డుకోవటం, దానికి సంబంధించిన విషయం ఇక్కడ చెప్పకపోవటం వల్ల, ఈ ఐజాక్ న్యూటన్ యొక్క సిద్ధాంతంలో దాని యొక్క విషయము వివరణ లేకపోవటం వల్ల అది ఒక పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. దాని తర్వాత ఏమైంది, ఈ అడ్డుపడటం, తర్వాత తరంగాలని అడ్డుకోవటము, వీటికి సంబంధించిన విషయాలు తర్వాత పరిశోధనలో బయటపడ్డాయి. అండ్ దెర్ ఈస్ at the present day no rival. At the present day no rival. అయినప్పటికీ, అంటే ఈ పుస్తకం రాసే సమయానికి, ఈ గ్రంథం 1888లో వచ్చింది, ఆ సమయానికి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేకుండానే ఉన్నారు. అంటే ఇంటర్ఫరెన్స్ అనే విషయంలో కొంచెం పూర్తిగా వివరించలేకపోయినప్పటికీ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా ఇది కాదు అని పక్కన పెట్టేసేంతగా ఇంకొక ప్రత్యర్థి ఎవరు రాలేదు, నో రైవల్. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు అట్ ప్రజెంట్ అని 1888లో. దాని తర్వాత వచ్చిన సిద్ధాంతాలు అవన్నీ ఇంకా పూర్తిగా లోతుకు వెళ్ళి కాంతి ఏమేంటి జరుగుతుందో కాంతి ద్వారా అవన్నీ బయటకు తీసుకొచ్చినప్పుడు ఇది అంటే చిన్న విషయం. మనం ఎట్లాగైతే సైంటిస్టులు అయినా కానీ వాళ్ళతో మొదలు పెట్టాల్సిందే. ఒక సైంటిస్టు 1వ తరగతి ఆలు మనకి చెప్తాడు, ఇంకో సైంటిస్ట్ వచ్చి 2వ తరగతిలో ఉన్న విషయం చెప్తాడు, ఇంకొకడు 3వ తరగతిలో ఉన్న విషయం, అట్లా స్టెప్ బై స్టెప్. అందుకని మనం 1వ తరగతిలో చెప్పబడ్డ విషయాన్ని మనం తోసివేస్తాము, అది అక్కడికి అవసరం. అది 1వ తరగతిలో అక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు, అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని, వాటితో కూడుకున్న చిన్న చిన్న వాక్యాలు, అవన్నీ మరి తెలియకపోతే మనం తర్వాత
వీటితో ఉన్నటువంటి వాక్యాలను మనం చదవలేము, మనం తెలుసుకోలేము. అందుకని 1వ తరగతిలో మొట్టమొదటగా దీనికి సంబంధించి ఒక సిద్ధాంతం తయారు చేస్తే ఆ సిద్ధాంతము తర్వాత వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి అంటే ఆ సమయానికి ఈ గ్రంథం రాసే సమయానికి నువ్వు రాయగలవు, ఎవరు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరు అన్నట్టుగా. ఈ కార్పస్కుల గురించి ఒక్కసారి అంటే అదేంటి, ఆ థియరీ ఏంటి అంటే, సైంటిస్టులు చేస్తున్న పని ఏంటి, చిట్ట చివరి దాని నుంచి అంటే పరిధి నుంచి కేంద్రంకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అని లేదు కానీ పరిధి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు. అదే పరిధి మీద నుంచి పరిధి మీద తిరగకుండా సైంటిస్టులు చేస్తున్న పని ఏంటి, పరిధి మీద ఉంటూ పరిధి చుట్టూ తిరగకుండా గందరగోళ పడకుండా నెమ్మదిగా కేంద్రం కేసే కదులుతున్నారు. అయితే ఇది కేంద్రానికేసి మేము వెళ్తున్నాం అనేది ఆ భావన లేకపోయినప్పటికీ దాని లోతుల్లోకి చూస్తున్నామండి, ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే అట్లాగా వెళ్ళడంలో ఏమైంది, అది పరిధి నుంచి కేంద్రానికి మార్గం సుగమమైంది. ఇంకా ఎప్పటికైనా కేంద్రాన్ని చేరుకోగలం, ఏకత్వాన్ని చేరుకోగలం. వీళ్ళంటే మనకి తత్వవేత్తలు కానీ ఋషులు కానీ ప్రవక్తలు మహాత్ములు వీళ్ళందరూ అవతార పురుషులు వీళ్ళు బోధించిందంతా డైరెక్ట్ గా కేంద్రం నుంచి పరిధికేసి మూలం దగ్గర నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇక అదేంటంటే ఉన్న అమెరికా మొత్తం బయట పెట్టేశారు. అయితే కథల రూపంలో, పొడుపు కథల రూపంలో ఎలగరిగా మనకి పవిత్ర గ్రంథాల్లో దొరుకుతున్నాయి అవి. అందుకని వాటిని బాహాటంగా దాంట్లో ఉన్న విషయాలని వివరిస్తూ ఈ సీక్రెట్ డాక్టర్ని మనకు అందించింది అనుకోండి. సరే, అది ఎట్లా ఉంచుదాం. ఇప్పుడు దీన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి, ఈ పరిశోధనని చేసుకోవాలంటే అసలు దీని గురించి ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. ఇది ఎలాగో ఇచ్చారు కాబట్టి కాంతికి సంబంధించి ఐసాక్ న్యూటన్ మొదలుకొని ఆ తర్వాత వాళ్ళు ఎట్లాగా పరిశోధించారు, ఆ కాంతి యొక్క ప్రయాణం ఎట్లా సాగుతుంది, ఆ ప్రయాణం సాగటంలో జరిగే మార్పులు, ఈ విషయాలు తెలియడం వల్ల ఏమవుతుంది, ఏకత్వం అనేకత్వానికి ఎట్లాగా అవుతుందో కొంత మనకి తెలివిడవుతుంది. Sir Isaac Newton's corpuscle theory of light states that light is made up of tiny particles called corpuscles. ఇవన్నీ చిన్న చిన్న అణువులతో కూడుకుని ఉన్నవి, tiny particles. అణువు అంటే మళ్ళీ 3 విభాగాలతో, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏదైనా తీసుకోండి, ఈ 3టితో కలిసి ఉంటుంది. దాన్నే మనం రజస్సు, తమస్సు, సత్వము, ఆ 3 గుణాలతో, ఆ 3 గుణాలే ఈ సృష్టి ప్రారంభానికి ప్రేరణ కలిగించినాయి. ఆ 3 గుణాలతోనే సృష్టి మొత్తం నిండిపోయి ఉంది. ఆ 3 గుణాలకి ప్రత్యేకగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అట్లాగా దానికి దీనికి జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకుంటూ, అంటే సైంటిస్టులతో మనం సమన్వయం చేసుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళ పరిశోధనలతో ఇది రూఢి అవుతుంది. మనం మహాత్ములు ఇవి మనకి పవిత్ర గ్రంథాల ద్వారా చెప్పబడ్డ బోధనలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి సంబంధించిన విషయం, సృష్టి రహస్యాలు, వీటిని చూస్తూ మనం వీటిని చదువుతూ ఒక సైంటిస్ట్ యొక్క పరిశోధనని దీనికి అన్వయించుకున్నప్పుడు ఇది అవును అని చెప్పి మనం రూఢిగా చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకుంటూ ఆ తత్వంలో చెప్పబడ్డ విషయము, ఇటు మతంలో చెప్పబడ్డ విషయము, ఈ రెండింటికి, ఈ సైన్స్కి
మొత్తం ఈ మూడిటికి సమన్వయం చేసుకుంటూ మనం ఈ 3 అనేటప్పటికల్లా సత్వ రజస్ తమస్సు, ఆ 3 గుణాలు. దట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఇవి ఎలా ప్రయాణం చేస్తుంది? సరళ రేఖగా, స్ట్రైట్ గా, వంకర లేకుండా ప్రయాణం చేస్తున్నాయి అని మొట్టమొదటగా ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించాడు. దిస్ థియరీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైంటిఫిక్ అటెంప్ట్స్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లైట్. ఈ లైట్ ని మనం, ఈ కాంతిని రూపము జీవము కలిసి ఎట్లా ఈ ఏకత్వం నుంచి, సూక్ష్మం నుంచి స్థూలానికి ఎలా ప్రయాణం చేస్తుందో, ఈ సైంటిస్టులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల ద్వారా కాంతి యొక్క ప్రయాణం ఎలాగా ఉందో రెండు దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఇది మనం రూఢి చేసుకోవటానికి, మనం వేదాంత పరిభాషలో ఇటు మతము ప్రబోధించిన విషయం కానీ, అలాగే తత్వవేత్తలు ప్రతిపాదించిన విషయాలు కానీ, ఈ సైంటిస్టులు ప్రతిపాదించిన విషయంతో పోల్చినప్పుడు ఇది అవును అనే, అంటే ఇక్కడికి మనం ప్రత్యేకంగా మనకి రుజువుపరచాల్సిన అవసరం లేకుండా రూఢిపరచడం జరిగిపోతుంది. This theory was one of the first scientific attempts to understand the nature of light. కాంతి యొక్క స్వభావం అన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతము ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటి? ఇంతకుముందు కాంతి గురించి తెలియదా మానవాళికి అంటే తెలిసిన విషయం ఏది. అయితే దీన్ని ఇట్లాగా సైంటిఫిక్ వేలో, శాస్త్రీయముగా రుజువుపరచలేకపోయారు. కానీ కాంతి గురించిన విషయం అంతా మనకి ఉపనిషత్తుల్లో, వేదంలో, పురాణాల్లో కొన్ని ఉన్నాయి. పొడుపు కథల రూపంలో మనకి అందనట్టుగా ఒక ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే వీటి విషయాలు మొత్తం సమగ్రంగా వాళ్ళకి అనుభూతం అవుతూనే ఉన్నాయి. అందుకని మనకేంటి, ఇవన్నీ రహస్యంగా ఉంటాయి కాబట్టి ఎవరికి తెలియదు. ఇది బహిరంగపరుస్తుంటారు కాబట్టి సైంటిస్టులు ఏ పరిశోధన చేసినా మొత్తం ప్రపంచానికి తెలియజేస్తుంటారు కాబట్టి చేమ చుట్టుకుమన్నా మొత్తం తెలిసిపోతుంది అన్నట్టుగా సైంటిస్టు ఒక చిన్న ఈక్వేషన్ ఇచ్చినా కానీ E=mc² అని ఐన్స్టీన్ ఇచ్చిన ఆ ఈక్వేషన్ ప్రపంచం అంతటికీ తెలిసిపోతుంది వెంటనే. ఇవేమో ఎక్కడికక్కడే రహస్యం బయటకు రావు. అందువల్ల ఎవరికి తెలియదు అని అనిపిస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి సైంటిస్టులకే మొట్టమొదటగా తెలిసిందండి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదండి. ఇప్పటికే వేదము, పురాణాలు, ఉపనిషత్తులు చదువుతారు, పవిత్ర గ్రంథాలు, ఖురాను, బైబిల్ చదువుతారు. వాళ్ళకి ఎవరికి తెలియదండి ఈ విషయాల గురించి. ఏదో దైవం అనుకుంటారు. ఆ ఊహలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాస్తవం ఏంటో వాళ్ళకి తెలియదు అని ఒక వాదన అన్నమాట, ఒక అభిప్రాయం. ఇది ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది. ఇది సైంటిస్ట్ నోటి నుంచి వచ్చిన ప్రతిదీ బయటకు వచ్చేస్తుంది. వీళ్ళదేమో బయటికి రాకుండా అట్లాగా ఆగిపోతుంది రహస్యంగా. అందుకని ఇప్పుడు ఏం చేసింది, సైంటిస్టుల కన్నా ఎక్కువ తెలుసు. సైంటిస్టులకి ఇప్పుడు కొంచెం అందుతోంది. అయితే అందేది కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో, అంతకుముందు ఏదైతే తెలియబడి ఉందో దాన్ని రూఢిపరుస్తున్నారు, రుజువుపరుస్తున్నారు తప్పితే కొత్త విషయం ఏమీ వీళ్ళు నుంచి రావడం లేదు అన్న విషయాన్ని నిర్ధారించడానికి ఈ సీక్రెట్ డాక్టర్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది.
ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అట్ ఏ ఫైనైట్ స్పీడ్, అంటే పరిమిత వేగంతో సరళ రేఖలో ప్రయాణిస్తుంది కాంతి. క్యారీ ఎనర్జీ అండ్ మొమెంటం, అంటే శక్తిని కూడా తీసుకుని, మరి అది శక్తి లేకుండా ముందుకు వెళ్ళటానికి కుదరదు కదా. రైలు ఉంది, రైలు పెట్టెలన్నీ ఎలాగెళ్తున్నాయి? ఆ ముందు ఇంజన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ కాంతి ఏంటి? స్వయం స్వయం శక్తితో కూడుకున్నాయి కాబట్టి ప్రతి అణువు శక్తితో కూడుకుంది. అందువల్ల ఏంటి, దేనికి దానికే ముందుకు వెళ్ళిపోగలనే శక్తి వాటికి ఉన్నది. వీటిని ఇంకొకటి ఎంట పెట్టుకుని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. స్వయం శక్తి గా ఉన్నవి, స్వయం శక్తితో కూడుకున్నవి కాబట్టి. సృష్టిలో ప్రతిది కూడా స్వయం శక్తితో ఉన్నవి. ఇంకొకటి వచ్చి దాన్ని లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. మనకేంటంటే రైలు ఉంది, రైలు పెట్టెల్ని ఇంజన్ తీసుకెళ్తూ ఉంటుంది. అట్లా కారు ఉంది, ఆ కారుని ఇంజన్ తీసుకెళ్తూ ఉంటుంది. లోపల ఉన్న ఇంజన్, అది ఇంజన్ ద్వారా అది పనిచేస్తూ ఆ ఇంజన్ నుంచి బయలువెడాలన్నటువంటి శక్తి ఈ కారుని ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే 2 భాగాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది శక్తి. ఆ శక్తి ఇంకొక దాన్ని తీసుకుని వెళుతూ ఉన్నది అన్నట్టుగా. కానీ కాంతి స్వయం చోదితంగా ఎనర్జీతో ప్రయాణిస్తుంది. హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్, repelled by reflecting surfaces and attracted to transparent materials. అంటే ఇది ఒక దాని మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు అప్పుడు అదేంటి, రెపెల్లెడ్, తిరిగి వెనక్కి తోసేసేయటము అన్నట్టుగా. అట్రాక్టెడ్ టు ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, పారదర్శకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అది ప్రయాణించగలదు. పట్టకం ఉంది, అది పారదర్శకము, అందువల్ల కాంతి ఏమవుతుంది, దాని ద్వారా బయటకు వచ్చేసింది. బయటకు రావడమే కాకుండా అది వక్రీభవనం చెందుతూ తనలో ఉన్నటువంటి 7 రంగుల్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్, ఆ కాంతిలో ఉన్నటువంటి 7 రంగులు బహిర్గతం అవుతున్నాయి పట్టకం ద్వారా ప్రయాణించినప్పుడు. అది అంటే పారదర్శకంగా ఉన్నప్పుడు మరేంటి, ఒక ముని, ఒక ఋషి, ఒక మహాత్ముడు, వీళ్ళంటే పారదర్శకం అయిపోయారు. తమ ద్వారా శక్తి ప్రవాహం చక్కగా సాగిపోతూ ఉంది. అప్పుడేంటి, అటు ఏకత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణము వీళ్ళ నుంచి 7 భాగాలుగా అది విస్తరించి అందరికీ అందేటట్టుగా చేస్తుంది. అట్లా మనకి ఈ ఋషుల ద్వారా ఏం జరుగుతుందో, ఈ అవతార పురుషులు, ప్రవక్తలు ద్వారా ఏం జరుగుతుంది. జీసస్ క్రైస్ట్, అతనికి అందినటువంటి కాంతి ఆయన నుంచి 7గా మారి 7 కిరణాలుగా మరి ఆయన పారదర్శకం. ఇక అక్కడ ఆగట్లేదు, ఆగి వెనక్కి పంపించేటట్టుగా లేదు, అక్కడ రిఫ్లెక్ట్ అవటం లేదు. ఆ రిఫ్లెక్షన్ రెపల్గా, అంటే వెనక్కి ప్రసారం అవటం, వెనక్కి తోసివేయటం అన్నట్టు లేకుండా తన నుంచి తను పారదర్శకంగా ఉన్నాడు కాబట్టి తన నుంచి బయటికి బయలువెడలే ఆ కాంతి 7గా మారి 7 రంగులుగా, అంటే పూర్తి శక్తివంతంగా మారి ఈ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకి అది ఉపయోగపడుతుంది. అదే విషయం ఇక్కడ సైన్స్ చెప్తుంది, అదే విషయం ఆధ్యాత్మికం చెప్తుంది, అదే విషయం. అట్లా మనం రెండింటిని సమన్వయం చేసుకోవటం. Strike the retina, the eye or retina of the eye to produce vision. మనం చూడగలుగుతున్నామంటే ఆ కాంతి మన రెటీనా మీద పడి ప్రతిబింబించి తద్వారా మనం ఆ వస్తువుని చూడగలుగుతున్నాం. మనం ఏదైనప్పటికీ ఏంటివి, పరిశోధనలన్నీ ఎక్కువ భాగం అంతకు ముందే ఉన్న కూర్పుని, అమరికను గురించి తెలుసుకోవడం.
ఇప్పుడు ఇది కొత్తగా మరి వీళ్ళు ఈ కాంతి ఈ విధంగా అయ్యే ఈ విధంగా ప్రవర్తించేటట్టుగా వాళ్ళు ఏమైనా తయారు చేశారా కాంతిని సైంటిస్టులు? అంతకుముందు కాంతికేమో వేరే రకంగా ఉంది. వీళ్ళు చేయబెట్టి దాన్ని అట్లా కాదండి కాంతి నువ్వు ఇట్లారా ఇలాగా ప్రవర్తించు అని చెప్పి వీళ్ళు కాంతిని అటు చేసి ఇటు చేసి అటు మడిచి ఇటు మడిచి ఈ విధంగా నువ్వు సాఫీగా వెళ్ళు అని చెప్పి వీళ్ళు ఏమన్నా మార్పు చేశారా? చేయలేదు. అంతకు ముందు ఉన్నటువంటి ఏర్పాటు అమరికని మనకి తెలియని ఏర్పాటు అమరికని మనకి తెలియజేశారు అంతే. ఇదిగో ఈ విధంగా కాంతి ప్రయాణం చేస్తూ ఉంది. అట్లా ఏ విషయమైనా సైంటిస్ట్ చెప్పబడ్డ ఏ విషయమైనా కానీ అంతకు ముందున్న ఏర్పాటు, అమరిక, కూర్పు ఆ విషయాన్నే చెప్తున్నారు తప్పితే కొత్తగా తీసుకొచ్చింది ఏమి లేదు. సరే 2, 3 కలిపి మనం కొత్త వస్తువును తయారు చేస్తున్నాం. తయారు చేసినా అది ఈ చోటులో ఉన్న అణువుల్లో ఉన్న విషయమే కాబట్టి అది అక్కడ మనగలుగుతుంది. మనకు కొత్త అనిపించవచ్చు. కానీ దానికి అంతకు ముందే ఉంది కదా. ఆ అణువుల్లో ఆయా భాగాలు ఉన్నాయి కాబట్టి ఆ కొత్త వస్తువు తయారు చేసి మనం దీంట్లో కొత్త వస్తువుని మనం కారు అంతకు ముందు లేదనుకున్నాం. కారు వచ్చింది. మరి కారు ప్రయాణం చేస్తుంది. ఎలా ప్రయాణం చేస్తుంది? ఈ చోటులో ఉన్న అణువులన్నీ కారు ఆకారానికి సంబంధించిన అణువులుగా మారిపోతున్నాయి ఎక్కడికక్కడ. మనం ఆ కారు ఉన్న చోట అణువులన్నీ విఘటనం చెంది మళ్ళీ అది ముందుకు వెళ్ళినప్పుడు ఆ ముందు చోటులో ఉన్న అణువులతో ఒక కొత్త కారు తయారై అలాగా ఎక్కడికక్కడ ఆ ఉన్న ప్రదేశంలో అణువులన్నీ విఘటనం చెంది మళ్ళీ కొత్త అణువులతో మళ్ళీ అక్కడున్న తర్వాత ఉన్న అణువులతో కారు మళ్ళీ ఆకారాన్ని తీసుకుని అట్లా వెళ్తూ ఉంది. అయితే ఇదంతా క్షణంలో కొన్ని కోట్ల వంతు ఇది. అసలు మనకి ఏమాత్రము గమనిక లేని అంశం కాబట్టి మనకి కారే అలా వెళ్ళిపోతూ ఉంది అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కొత్త వస్తువు అన్నది ఇక్కడ లేదు సృష్టిలో. అంతకు ముందు ఉన్న దాన్నే మనం అది వ్యక్తపడింది. అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చినట్టు అయింది. తర్వాత ఏమైంది? ఐసాక్ న్యూటన్ దగ్గర వచ్చేటప్పుడు కల్లా రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ బోత్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫరెన్స్ బట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫరెన్స్, polarization or diffraction, as these phenomena are related to the wave nature of light. అయితే ఈయనేం చెప్పాడు? కాంతి స్ట్రైట్ లైన్ లో వెళుతుంది, సరళ రేఖగా వెళుతుంది, రుజు మార్గంలో వెళుతుంది అని చెప్పి ఆయన చెప్పడం వల్ల కొన్ని విషయాలు ఆయన పరిశోధనలోకి ఆయన గమనికలోకి అందలేదు. ఎప్పుడైతే ఇది అలలాగా వెళుతుంది, వేవ్గా ఇది ప్రయాణిస్తుంది, అలలాగా ప్రయాణిస్తుంది, స్ట్రైట్ లైన్ కాదు అని హ్యూజెన్స్ అన్న ఆయన ఇంకొక ఆయన వచ్చి ఎప్పుడైతే ప్రతిపాదించాడో అప్పుడు ఇక దీనికి సంబంధించిన విషయం కూడా చెప్పడానికి వీలైంది. ఏదది? ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్, డిఫ్రాక్షన్. ఈయన ఎంతవరకు చేసుకొచ్చాడంటే రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, ఈ రెండింటి వరకు ఈయన చెప్పగలిగాడు ఐజాక్ న్యూటన్. ఈ కాంతి తన ద్వారా జరుగుతున్నటువంటి ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్ అండ్ డిఫ్రాక్షన్. వాటిని ఆయన వివరించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని వివరించారు. తర్వాత 1678లో డచ్ భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజెన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని స్థాపించి హ్యూజెన్స్ సూత్రాన్ని ప్రకటించారు. రిఫ్లెక్షన్ అంటే is the burning back of light when it hits a surface. రిఫ్లెక్షన్ అది చెప్పాడు ఆయన, ఐజాక్ న్యూటన్ చెప్పిన విషయం. వెనక్కి వచ్చేస్తుంది, అదే రిఫ్లెక్షన్. రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక సర్ఫేస్ ని, ఒక భౌతికంగా ఉన్న సర్ఫేస్ ని అది తాకినప్పుడు తిరిగి అది వెనక్కి ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనం ఒకళ్ళతో ఒకళ్ళం వ్యవహరిస్తున్నామంటే ఏంటి? తిరిగి మన దగ్గరికి రావటం వల్ల. మనం ఇంకొకళ్ళతో వ్యవహరిస్తున్నామంటే మన నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి
ఎందుకంటే అక్కడ ఉన్న ఆకారం ఏంటి? భౌతికమైన ఆకారం, రూపం, అది స్థూలంగా ఉన్న రూపం. కాబట్టి ఆ సర్ఫేస్ని తాకి తిరిగి మన దగ్గరికి వస్తుంది. అది ఎట్లాగొస్తుంది? దాన్ని అక్కడ నుంచి వచ్చినటువంటి వాటిని మోసుకుంటూ మన దగ్గరకు వచ్చి మనకు అవి చెప్తూ ఉంది అన్నట్టుగా అనమాట. రిఫ్లెక్షన్ అది. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ when it hits a surface. Refraction అంటే refraction is the bending of light as it passes through a material. ఇక్కడ 2 రకాలైన కాంతి పరావర్తన సిద్ధాంతము, కాంతి వక్రీభవన సిద్ధాంతము. కాంతి ఏమవుతుంది? ఒక యానకం నుండి ఇంకొక యానకంలోకి, అంటే గాలి ఉంది, గాలి నుంచి నీటిలోకి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందుతుంది. అది వంకరగా తిరిగినట్టు అయిపోతుంది. అది స్ట్రైట్ గా కాకుండా వంకర తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు మనం బకెట్లో ఏదైనా ఒక కర్ర ఏదైనా పెట్టామనుకోండి, కర్ర మామూలుగా స్ట్రైట్ గానే ఉంటుంది కదా. అది స్ట్రైట్ గా ఉన్నటువంటి ఒక కర్రను తీసుకుని ఆ బకెట్ నీళ్ళలో పెట్టాం. పెడితే ఏమైంది? ఆ నీటి భాగం ఎక్కడి నుంచి అయితే అది స్పృశిస్తుందో, నీటి భాగాన్ని ఆ కర్రపుల ఎక్కడైతే తాకిందో అక్కడి నుంచి అది వంకర తిరిగినట్టు ఉందా లేదా? ఇది ఇప్పుడు అనేకత్వానికి కారణం. ఆ ఏకత్వము అనేకత్వాన్ని దర్శించినప్పుడు ఇటువంటి ఏకత్వము, ఇక్కడ ఉన్న ఏకత్వాన్ని దర్శించినప్పుడు వాయువులోనేమో తిన్నగా ఉంది. జలముగా వచ్చిన వాయువు జలముగా మారినప్పుడు, జలంలోకి అది పెట్టినప్పుడు, జలము గుండా వెళ్ళినప్పుడు అది వక్రీభవనం చెందింది ఖచ్చితంగా ఆ పాయింట్ దగ్గర. అట్లాగే మనం ఈ ఏకత్వము అనేకత్వంగా మారింది. ఇట్లా దీనికి సంబంధించి మనం ఒక రూఢిపరచుకోవటం కోసం ఈ వీళ్ళ సైన్స్ చెప్తున్న సిద్ధాంతాలను కూడా మనం తీసుకోవటానికి ఇలా ప్రయత్నం జరుగుతుంది. Sunlight passes through water droplets in the atmosphere. The light is refracted or bent by different amounts. This is why rainbows. This is why rainbows from మనం ఇంద్రధనుస్సు ఎలాగ ఏర్పడుతుంది? మరి ఆ సూర్యకాంతి, ఆ కాంతి ఆకాశంలో ఉన్నటువంటి, ఆ వాతావరణంలో ఉన్నటువంటి డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి మేఘాలు ఏర్పడి ఇక వర్షించడానికి ముందు అన్నట్టుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇట్లాగా ఇంద్రధనుస్సు ఏర్పడటానికి వీలవుతుంది. అంటే అది పట్టకంగా పనిచేసి, అది డ్రాప్లెట్ అంటే పారదర్శకంగా ఉంది, అది పట్టకంగా పనిచేసి అక్కడ కాంతి కిరణము ఒకటిగా ఉన్నది, ఇటువైపుకి 7 కిరణాలుగా అది మారిపోయింది. 7 రంగులుగా, తనలో ఉన్న 7 రంగుల్ని ప్రతిబింబిస్తూ ఒక రెయిన్బో ఏర్పడుతుంది ఇంద్రధనుస్సు. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబము. అంటే ఏదైనా వస్తువు లేదా తరంగం 2 వేరువేరు మాధ్యమముల ద్వారా సరిహద్దుని దాటినప్పుడు ఏర్పడే దృగ్విషయం. అంటే మనం వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, పవిత్ర గ్రంథాలు, వేదాంతానికి సంబంధించిన విషయం, ఈ ఆధ్యాత్మిక విషయం, వీటిని ఒక చక్కగా వివరించుకోవటానికి, అంటే పొడుపు కథల రూపంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని అది దాని యొక్క అమెరికా కూర్పుని ఉన్నట్టుగా బయటికి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి, ఈ శాస్త్రవేత్తల పరిశోధన. దీన్ని సమన్వయం చేసుకుంటూ మనం దీని ఆధారంగా దాంట్లో ఉన్న విషయాన్ని మనం చెప్పడానికి. ఎందుకంటే ఇదంతా
సృష్టి యొక్క అమెరికా కూర్పుని తెలియజేస్తుంది వీళ్ళ పరిశోధనలన్నీ. అంతకుముందు మనం మామూలుగా చూస్తున్నాం అంతే. ఇప్పుడు బకెట్‌లో ఏదైనా కర్ర పెట్టాము. అది వంకరగా తిరిగింది. దాని గురించి మనం ఏం పట్టించుకున్నాం? మరి పైనుంచి కిందకి ఎంతమంది తలల మీద పండు పడలేదు? ఒక కాయ పడలేదు. మరి పండు రాలి తల మీద పడిందన్నాడు న్యూటన్ తల మీద. ఇప్పుడు ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఒకటి తయారు చేశాడు. అట్లాగా అదేంటన్నమాట, కొంతమంది దీనికి సంబంధించి ఏంటిది అని ప్రశ్నించేటప్పుడు కల్లా దాంట్లో విషయం బయటపడుతుంది. దాంట్లో విషయం ఎక్కడుంది? ఇక్కడ పొడుపు కథల రూపంలో ఇక్కడ ఉంది. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పుడు కల్లా మొత్తం కథంతా విప్పినట్టు అయిపోయింది. బహిరంగం అయిపోయింది అప్పుడు. సృష్టి రహస్యాలని ఈ విధంగా మనకి బహిరంగపరచడానికి అవకాశం ఏర్పడింది ఈ సైన్స్ పరిశోధనల వల్ల. అందువల్లే భాగవతం దాని రహస్య ప్రకాశాన్ని మాస్టర్ గారు అందించారు, ఎకిరాల కృష్ణమాచార్య గారు. అలాగే బైబిల్‌లో ఉన్న రహస్య ప్రకాశాన్ని జాఫ్రీ హడ్సన్ అందించాడు. ప్రతిబింబం అంటే ఏదైనా వస్తువు లేదా తరంగం 2 వేర్వేరు మాధ్యమముల ద్వారా సరిహద్దును దాటినప్పుడు ఏర్పడే దృగ్విషయం. ప్రతిబింబం ఏర్పడేటప్పుడు దాని అసలు లక్షణాలు కొనసాగిస్తూ దాని దిశ మారుతుంది. ఇట్లా మనం అనేకత్వంలోకి వచ్చినప్పుడు జరిగే విషయాలన్నిటిని ఇది తెలియజేస్తుంది మనకి. మనం ఒకళ్ళకొకళ్ళం వ్యవహరించేటప్పుడు ఏర్పడే ఆ ప్రతిబింబము, ఆ దృగ్విషయము అవి ఇది తెలియజేస్తూ ఉంది. అలాగే రిఫ్రాక్షన్ వక్రీభవనం అనగా తరంగములు ప్రసారయానకంలో వాటి దిశను మార్చుకునే దృగ్విషయం. వక్రీభవనం అన్నది ముఖ్యంగా ఉపరితల దృగ్విషయం. ఉపరితలం మీదే మనకు అది జరుగుతుంది. ఒక్క చోట, ఒక్క పాయింట్‌లో. అంటే ఆ గాలి, జలము ఈ 2 కలిసిన చోట. అంటే పైన ఖాళీ చోటుంది. ఆ చోటులో నీళ్లున్నాయి. ఆ నీటికి పైన ఉన్నటువంటి ఉపరితలం మీద ఉన్నటువంటి చోటు. అది ఖాళీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అది వాయువుతో నిండి ఉన్నది. ఈ వాయువు నుంచి జలంలోకి మారేటప్పుడు అంటే ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి మారినప్పుడు అది వక్రీభవనం చెందుతుంది. అట్లా మనం ఒక్కొక్క లోకం దాటి ఇంకొక లోకానికి వస్తున్నాం. ఇది 7 లోకాలు చిట్ట చివరిది స్థూల జగత్తు. ఈ స్థూల జగత్తుకు వచ్చేటప్పుడు కల్లా మరి ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వక్రీభవనం చెందింది. అట్లా ఇది ఇలా అనేకత్వానికి వచ్చేసింది. స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఇట్లా 7 రంగులుగా మారిపోయింది. ఒక కాంతి కిరణం బయలుదేరి సత్యలోకం దగ్గర అది అలాగా వక్రీభవనం చెందుతూ ఇట్లా చిట్ట చివరికి 7 కిరణాలుగా ఇక్కడ మారింది అన్నదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఐసాక్ న్యూటన్ చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏవైతే ఆయన తర్వాత వచ్చిన ఫ్యూజన్స్. సరే ఇక ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా కాంతి మీద పరిశోధనలు చేస్తూ భౌతిక శాస్త్రం అంతా ఇవే కదా విషయాలు. తద్వారా మరి లేజర్ ఆపరేషన్లు చేయటానికి వాటిని ఎంతో చక్కగా మనం కోయాల్సిన పని లేకుండా, ఆపరేషన్ అంటే కత్తి పట్టుకుని ఆ శరీర పైన చర్మంతో ఒలిచి మొత్తం కోసి శరీర భాగం దగ్గరికి వెళ్ళి దాన్ని పాతబెట్టి అది తీయాల్సిన అవసరం ఎన్ని లేకుండా లేజర్తోనే చికిత్స చేసేటట్టుగా మనం అంత అభివృద్ధి చెందాం. మనం ఆ పరిశోధనలు అలాగా వేగవంతం అవుతుంది. ఇదంతా ఏంటి? ఒక్క విషయం. ఇది ఇంతకు ముందే కూర్పు చేయబడి ఉంది. ఇది కొత్తగా మనం కనిపెట్టడం లేదు. ఉన్న విషయాన్ని ఇప్పుడు మన కళ్ళు తెరుచుకున్నాం. అంతకుముందు కళ్ళు మూసుకుని ఉన్నాయి మనకి. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరిచేటప్పుడు కల్లా దాని యొక్క విషయం మనకు అర్థమవుతుంది. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ ఉందది. ఏ పద్ధతిలో ఈ కాంతిలాగా ప్రవహిస్తూనే ఉంది. మనం ఇప్పుడు కళ్ళు తెరిచాం. కాంతిలాగా ప్రవహిస్తుందండి అని కొన్ని సిద్ధాంతాలు తయారు చేసాం.
అంటే ఇప్పటి నుంచి ప్రవహిస్తుందా అది? లేదు కదా. మరి ఎవరు పెట్టారు ఇది? మనం మనకి తెలియక ముందే ఇదంతా ఎలాగో ఉంది ఇక్కడ. ఏదో ఒక శక్తి దాన్ని నియమించేది ఒకటి ఉండాలి కదా. సృష్టించి, నియమిస్తూ, తనలో లీనం చేసుకుంటూ, మరలా దాన్ని సృష్టిస్తూ, ఇట్లా పర్యాయత్వముగా బాగా జరుగుతూ ఉందే. మరి ఇది ఎంత ఎలా జరుగుతుంది? జరుగుతున్న దాన్ని మనం చూసాం. మనం అక్కడ నిలబడి ఉన్నాం. రైలు వెళ్ళిపోతా ఉంది. రైలు చూసాం. భలే ఉంది రైలు. రైలు చూసామండి మేము. కొత్తగా ఫస్ట్ టైమ్ రైలు వెళ్ళింది. జేమ్స్ వాట్ రైలు ఇంజిన్ కనిపెట్టినప్పుడు ఏదో ఒక పెట్టెతోనో, 2 పెట్టెలతోనో ఒక రైలు ఆ 1 కిలోమీటర్ ఎంతో ఆహ్, మనకి కింద పట్టాలు వేసి, ఆ పట్టాల మీద రైలు వెళ్ళింది ఇంజిన్‌తో. ఇంజిన్ దానికి తగిలిచ్చి అది వెళ్ళింది. అది చూసారు. అబ్బా! అని చెప్పి మొట్టమొదటిసారిగా మేము చూసాం ఇది. అనంటే ఎట్లాగా? సృష్టిలో ఉన్నటువంటి అంతకుముందే అమెరికా కూర్పులో ఉన్నటువంటి విషయాలన్నిటిని క్రోడీకరించుకుంటూ, ఏది దగ్గరికి చేరిస్తే ఇంకోటేదొస్తుందో అది చూసుకొని, మరి ఆవిరి నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది అన్న విషయం గమనించే కదా జేమ్స్ వాట్ ఆ ఇంజిన్ కనిపెట్టగలిగాడు. మరి ఆవిరి నుంచి శక్తి ఈయన చూసిన తర్వాత అది మొదలైందా? లేదు గదా. ఇక్కడేంటి అంతకు ముందే ఏర్పాటు చేయబడి ఉన్నది. కూర్పు చేయబడి ఉన్నది. కాబట్టి ఆ చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతా భావం ప్రకటించడం. ఎవరో తెలియదు మనకి. ఏదో శక్తి ఏదో అక్కడ రెడీగా ఉంచిందక్కడ. మనం విస్తట్లో భోజన పదార్థాలన్నీ వడ్డించారు. మనం ఇక ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే ఈ భోజన పదార్థాలు ఇక్కడికొచ్చినాయి అని తినేస్తాం. కానీ దానికి వెనక ఎంత చరిత్ర ఉంది? అన్నీ తయారయ్యి మనం ఒక ముద్ద కలుపుకొని తినటానికి అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఎవరు చేశారు? మరి ఎంత కథ నడిచింది ఎనక? ఆ పొలంలో పంట పండించి, ఆ పొలంలో పంట పండటానికి మరి నేల సారము, భూసారము, అట్లాగే సూర్యకాంతి, వర్షము ఇవన్నీ ఉపయోగపడుతూ మరి ఈ సూర్యుడెక్కడ వాడు? ఈ భూమి ఎక్కడిది? వాళ్ళని సృజించిన ఇది ఎవరో ఉండాలి కదా. అట్లాగెళ్ళిపోతే కారణం కారణము లేని కారణము ఒకటి. కారణము లేని కారణము ఒకటి అక్కడ మనకి తటస్థపడుతుంది. ఆయనకి మనం థాంక్స్ చెప్పడం. ఆ థాంక్స్ అన్నది లేకపోవటం వల్ల ఇప్పుడు మనం కొత్తగా కనిపెట్టాం. మనం చాలా తెలివిగలవాళ్ళమని ఆ భావన వల్ల ఏమవుతుంది? ఆ థాంక్స్ అనేది లేకపోవటం వల్ల, థాంక్స్ గివింగ్ అనేది లేకపోవటం వల్ల మనకంటే కొంచెం అహంకారంగా రావటం. ఆ థాంక్స్ గివింగ్ కూడా మరి అది కూడా ఈ సృష్టి ప్రణాళికలో ఒక భాగం. నేను అనేకత్వం వచ్చిన తర్వాత ఇది నేను, నాది అన్నదానికే మనం అన్నీ మన ఖాతాలో వేసేసుకుంటాం. ఇది నెమ్మదిగా మళ్ళీ దాని నుంచి. అందుకని ఆ సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందో, అంతే వేగంతో ఈ ఆధ్యాత్మికత కూడా ముందుకు వెళుతూ ఉంటే, ఎప్పటికైనా ఈ 2 కలిసి అంటే ఈ 2 పట్టాలుగా మనం బండి ప్రయాణిస్తుందంటే, ఈ సృష్టి అంతా ప్రయాణిస్తుంది అంటే, మానవాళి ముందుకు వెళుతున్నారు అంటే, ఈ 2 పట్టాల మీద వెళుతున్నారు అన్న విషయం. ఈ 2 ఒకదానికొకటి పరిపూరకంగా. And there is at the present day no rival. Still, it is extremely desirable in all such hypotheses to find some collateral information, some evidence, aliende, of the supposed ether. ఈ పరిశోధనలు ఇవన్నీ ఏంటి మనకి ఎటువైపుకు దారి తీస్తున్నాయంటే, ఈ స్థూల జగత్తు ఈ చోటు రావడానికి ముందు, ఈ చోటు ఏర్పడడానికి ముందు
ఈ చోటు దేంతో ఏర్పడిందో అటువైపుకు మనల్ని తీసుకువెళ్తుంది. అంటే ఇదేంటన్నమాట, మనం ఇటువైపు నుంచి ఈ సైంటిస్టులతో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ఆ మూలం దగ్గర నుంచి మనకి తత్వవేత్తలు గాని, మతము గాని, ఈ మా ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పిన విషయాలతో, మునులు, పరమ గురువులు వీళ్ళందరూ అవతార పురుషులు వాళ్ళు బోధించిన విషయం, వాళ్ళకి వాటి ఆధారంగా మనం కేంద్రం నుంచి చెప్పుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. ఈ స్టాండ్ మొత్తం ఫస్ట్ స్టాండ్ అంతా కూడా ఏదైనా కానీ మనం అక్కడి నుంచి ఇక్కడికి చెప్పుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రళయ స్థితి అనగానే ఈ స్థూలంగా మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ స్థూలమంతా నెమ్మదిగా ఒక దాంట్లోకి ఒకటి కరిగిపోయి, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథ్వీతత్వము జలతత్వంలోకి, ఈ రెండు కలిసి అగ్నితత్వంలోకి, ఈ రెండు కలిసి వాయుతత్వంలోకి, ఈ మూడు కలిసి, ఈ నాలుగు కలిసి ఆకాశతత్వంలోకి, అట్లా మొత్తం కరిగిపోయి ఇంకా భూతాలు లేని స్థితిగా అన్నట్టుగా అక్కడ ఒకటిగా అయింది. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఆ ఒకటే మళ్ళా ఒక్కొక్క భూతం ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి ఇంకొకటి అలాగా వస్తూ మళ్ళీ పృథ్వీ దాకా వచ్చేస్తుంది అని చెప్పడానికి మనం ఈ సృష్టి స్థితిలోకి వెళ్ళబోతున్నాం మనం. అది ఇప్పుడు ఈ సైంటిస్టులు చెప్తున్న విషయాల బట్టి extremely desirable in all such hypotheses to find some collateral information. వీళ్ళ నుంచి మనకి దృఢపరచబడుతుంది వేదము పురాణాలు ఉపనిషత్తుల్లో పవిత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ విషయం ఏదైతే ఉందో, ఈ చోటుకి సంబంధించి ఈ చోటు దేనితో తయారైందో ఆ విషయము వీళ్ళ పరిశోధనల ద్వారా దృఢపరచబడుతుంది, రుజువుపరచబడుతుంది. ఎట్లాగా, ఎక్స్ట్రీమ్లీ డిజైరబుల్ కొల్లాటరల్ అంటే పక్క నుండి కలిగేది, పక్క వైపు నందలి, అంటే రన్నింగ్ సైడ్ బై సైడ్ ఇన్ ప్యారలల్ గా అనమాట, ఆర్ కరస్పాండింగ్ ఇన్ సమ్ వే సంబంధం కలిగి ఉన్నటువంటి, అంటే మన వేదము పురాణాలు ఉపనిషత్తులో చెప్పబడ్డ విషయానికి ఇక్కడ సైన్స్ అందిస్తున్న విషయానికి ఈ రెండింటిని జత చేసినప్పుడు కొల్లేటరల్ ఇన్ఫర్మేషన్, సమ్ ఎవిడెన్స్ అలియండే, అంటే మనకి నిదర్శనం ఇది అవును అని మనం ఏదైతే ఊహగా అన్నట్టుగా ఏదైతే ఉందో, వీళ్ళు వేదము పురాణాలు ఉపనిషత్తులు పవిత్ర గ్రంథాలు మహాత్ముల యొక్క బోధనలు ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి, దాన్ని ఆధ్యాత్మికము అని అనుకుందాం. ఆధ్యాత్మికం అన్నప్పుడు ఈ విషయాలన్నీ దాంట్లో క్రోడీకరింపబడి ఉంటాయి. ఇన్ని ప్రతిసారి చెప్పాల్సిన పని లేకుండా ఆధ్యాత్మికంగా ఇట్లాగా ఉంది, ఇట్లా చెప్పబడింది, అయితే వాటికి రుజువులు లేవు అన్నట్టుగా ఉంది. అనుభూతే గాని రుజువులు లేవు, పరికరాలు లేవు. రుజువు చేయాలంటే పరికరం కావాలి. ఆ పరికరం ఉంటే ఇప్పుడు సైన్స్ రుజువు చేయగలుగుతుందంటే ఏంటి, దానికి సంబంధించిన పరికరాలు తయారు చేసుకుని ఆ పరికరం ద్వారా ఓ గ్రాఫ్, ఇప్పుడు ఇది హార్ట్ బీట్ ఎలాగా ఉంది అంటే దానికి సంబంధించిన ఒక పరికరం తయారు చేసుకున్నాం ఈసీజీకి సంబంధించి. ఆ పరికరం దీనికి తగిలిచ్చి మనం పరిశీలించినప్పుడు ఆ గుండె కొట్టుకోవడం అనేది చక్కగా స్పష్టంగా మనకు తెలుస్తుంది. లబ్ డబ్ అని ఎలాగైతే ఆ పైకి కిందకి పైకి కిందకి ఒక అలలాగా, కాంతి ఎట్లాగైతే ఒక అలలాగా వేవ్, ఎక్కడైనా కానీ వేవ్ అలలాగా ప్రయాణించడం, అలాగే గుండె కూడా అలలాగా ప్రయాణించడం, అలలాగా అది పనిచేయటం. అది పరికరం తయారు చేసుకున్నాం కాబట్టి అది తెలిసింది మనకు. అట్లా ఇది తెలియాలి అంటే
దీనికి సంబంధించిన పరికరాలు మన దగ్గర రెడీగా లేవు కాబట్టి ఊహగా చెప్తూ దాన్ని అనుభూతి చెందించడమే ఉంటుంది కాబట్టి దాన్ని ధృవపరచడానికి రుజువుపరచడానికి ఈ సైన్స్ పరిశోధనలు పనికొస్తున్నాయి. ఒకటి ఎవిడెన్స్ గా పనికొస్తున్నాయి, కన్ఫర్మేషన్ కి, స్థిరపరచడానికి. కొల్లేటరల్ కన్ఫర్మేషన్. ఈ సైన్స్ ఏంటి? ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అది కన్ఫర్మ్ చేస్తుంది, స్థిరపరుస్తుంది, రూఢిపరుస్తుంది, దృఢపరుస్తుంది అన్నమాట. ఓ ఇది అవును అన్నదానికి. అంతేగాని సైన్స్ చాలా డెవలప్ అయిందండి, ఆధ్యాత్మికత మూల పెట్టండి, మడిచి పక్కన పెట్టండి, ఇంకేం లేవు దాంట్లో, అన్ని తుస్సు, ఇకేం లేదు అని చెప్పి అంటానికి లేదు. దాంట్లో ఉన్న విషయాన్ని వీళ్ళు దృఢపరుస్తున్నారు. సైన్స్ ఇట్లాగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి సైన్స్ యొక్క అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు సృష్టి మొదటి నుంచి, పురాతన కాలం నుంచి సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ తెలియబడే ఉన్నాయి. ఎక్కడ రహస్యం అన్నది లేదు. కాకపోతే అది రహస్యం ఎందుకైంది అంటే ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే అది అనుభూతం అవుతుంది. ఎందుకంటే ఇది రుజువుపరచడానికి అయ్యే విషయం కాదు కాబట్టి. ఇప్పుడు దాన్ని ఈ సైన్స్ ఏం చేస్తుంటే కొద్ది నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని రుజువుపరుస్తుంది, దృఢపరుస్తుంది. దాన్ని ఏమన్నా ఉంటే కొలెటరల్ కన్ఫర్మేషన్. పక్క నుండి ఇది అవును అవును అంటుంది సైన్స్. ఆధ్యాత్మికతలో ఉన్న ప్రతి విషయాన్ని అవును అవును కన్ఫర్మ్ చేస్తుంది. అట్లా వెళ్తుంది సైన్స్. కాబట్టి ఈ రెండు పట్టాలుగా వెళ్తున్నాయి. ఇది రెండు పట్టాల మీద ఒక రైలు వెళ్తున్నట్టుగా. Still it is some evidence అంటే సాక్ష్యం, నిదర్శనం ఇస్తుంటే ఎలియండే అంటే ఏంటి? ఫ్రమ్ అనదర్ సోర్స్ ఆర్ ఫ్రమ్ ఎల్స్వేర్. ఇది లాటిన్ వర్డ్. ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. ఎలియండే అంటే మరొక మూలం నుంచి. అంటే మనం ఇక్కడ ఏంటి? కేంద్రము, పరిధి, లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ నుంచి ఒకవైపు నుంచి అంటే ఏబి అని ఉంది మనకి. ఏబి ఏంటి? దీనికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. అంటే సైన్స్, ఆధ్యాత్మికత రెండు ఒకదానికొకటి పరిపూరకంగా పనిచేస్తున్నాయి. మన వాళ్ళేమో సైన్స్ డెవలప్ అయిపోతే, సైన్స్ బాగా ఉంటే ఇంక ఈ ఆధ్యాత్మికతది మూల పెట్టేయండి, మడిచి పక్కన పెట్టేయండి అన్నట్టుగా మనం భావిస్తుంటాం. కానీ సైన్స్ చేస్తున్న పని ఏంటి? ఆధ్యాత్మికతలో ఏమి బోధింపబడిందో దాన్ని అది రుజువుపరుస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది, దృఢపరుస్తుంది. ఓకే, దశలు రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక వాక్యం ఆమె రాసింది అంటే ఆ వాక్యంలో విషయాలన్నీ కలిసిపోయి పైకి ఊరికే 2-3 విషయాలే దాంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ మనం ఇంత వివరంగా చెప్పుకున్నాం ఈ విషయాలన్నిటి యొక్క కలయిక ఆ వాక్యం. అందుకని మనం ఆ వాక్యం చదివినప్పుడు ఏం చేస్తున్నాం? దాంట్లో ఉన్నాయి మొత్తం బయటకు తోడుకున్నాం. మనం పెట్టె ఓపెన్ చేస్తాం. ఒక పెట్టె లాంటిది ఒక వాక్యం. అంటే మూసి ఉన్న పెట్టె. ఆ పెట్టెని తెరుస్తున్నాం. తెరిచి లోపల ఉన్న మొత్తాన్ని బయటకు తీసి లోపలన్నీ ఎన్నో సర్దించాం. లోపల వాటన్నిటినీ వివరంగా చెప్పుకుంటున్నాం. బాహ్యంగా వాక్యం ఒక్కటే ఉంది, అది పెట్టెలాగా ఉంది, మూసిన పెట్టెలాగా ఉంది మనకి. దాన్ని మనము పెట్టె తెరిచి
ఆ వాక్యంలో ఉన్న లోపల లోపల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాసుదేవ